సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా గోడకూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. త్రిసభ్య కమిటీ సభ్యులు సింహగిరి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆనంద నిలయంలో ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా విచారణకు హాజరు కానున్నారు. గోడ ఎందుకు కూలింది, అందులో నాణ్యత లోపం ఉందా అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పట్టణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ సురేష్ కుమార్ అధ్యక్షతన ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్ను నియమించారు. ఈ ఘటనపై కమిషన్ 72 గంటల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనకు కారణాలు, బాధ్యులు, భవిష్యత్తు జాగ్రత్తలపై సమగ్ర నివేదిక 30 రోజుల్లో అందజేయాలని చెప్పారు. మనం ఏదైతే సింహాచలం ఘటన జరిగిందో దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ గా ఎట్లా స్పందించారో మనం చూసాం. త్రిసభ్య కమిటీని అయితే వేశారు. అసలు ఏం జరిగింది, గోడ కూలడానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి అయితే పరిశీలిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఏదైతే విశాఖపట్నంలో నిన్న చోటు చేసుకున్నటువంటి దుర్ఘటన సింహాచలం దేవస్థానం మీద జరిగినటువంటి గోడ కూలిన సందర్భంలో 7 మృతి చెందినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఒకసారిగా రాష్ట్రాన్ని అయితే పట్టి కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలో విమర్శలు, ఆగ్రహ ఆవేశాలతో నిన్నంతా రోజు గడిచింది. మరోవైపు ప్రభుత్వ పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిల్లా మంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించడం జరిగింది. ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ తరఫున ఆదుకుంటామని కూడా హామీలు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకి కట్టుదిట్టంగా సమాధానం ఇచ్చే విధంగా కూడా ఏదైతే సంఘటన జరిగిందో దాని మీద విచారణ కమిటీ వేస్తామని చెప్పడం, విచారణ త్రిసభ్య కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ రోజు అయితే ఆ సంఘటనా స్థలాన్ని త్రిసభ్య కమిటీ కూడా సందర్శించింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఆ క్యూ లైన్ దగ్గర ఉన్నటువంటి గోడ తిరగబడిపోయి 7 మృతికి కారణమైనటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా త్రిసభ్య కమిటీ చైర్మన్ సురేష్, అదేవిధంగా సభ్యులైనటువంటి ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ చీఫ్ సలహాదారు వెంకటేశ్వర్లు కూడా ముగ్గురు కూడా అయితే ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఏదైతే గోడ నిన్న పడిపోయినటువంటి ఆ ప్రాంతం ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ ఇటుకలతో ఉన్నటువంటి సిమెంట్ తో పాటు మిగతా పరిసరాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో నాణ్యత మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సంఘటన సమయంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన తర్వాత పూర్తిగా ఒక అవగాహనకు అయితే వచ్చిన తర్వాత అధికారులతో కూడా సమీక్ష చేసి అక్కడ ఆలయ ఈవో సుబ్బారావుతో పాటు మిగతా అధికారులు కూడా చర్చించడం జరిగింది. ఏదైతే గోడ నిర్మించి గత 3 రోజుల క్రితమే నిర్మించినటువంటి గోడ పడిపోవడానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ తో పాటు దానికి అనుమతులు ఇచ్చినటువంటి ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా విచారించిన తర్వాత దీని మీద అయితే ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని చెప్పి కమిటీని ఆదేశించిన నేపథ్యంలోనే ఈ రోజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కమిటీ సభ్యులు అయితే పూర్తిగా పరిశీలించిన తర్వాత అధికారులతో మాట్లాడారు. దీనికి సంబంధించి 72 గంటల నివేదిక ఇవ్వాల్సిన నేపథ్యంలో దానికి ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కమిటీ వెనుక అక్కడ ఈవో సుబ్బారావుతో పాటు వైజాగ్ పోలీస్ కమిషనర్ శంకరభరత్ బాబ్జీ కూడా ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి విచారణ అయితే చేపట్టారు. అధికారుల వివరణ కూడా కోరిన తర్వాత కలెక్టర్ తో మాట్లాడిన అనంతరం ఒక నివేదిక అయితే తయారు చేసి ప్రాథమికంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే నాణ్యత మీద నిన్న సంఘటన జరిగినప్పటి నుంచి కూడా గోడ కట్టినటువంటి నాణ్యత మీద ప్రధానమైనటువంటి అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. దాని చుట్టూరా ప్రస్తుతం అంతా కూడా తిరుగుతుంది. అందరి దృష్టి కూడా ఆ గోడ మీద ఉంది. గోడకు ఉన్నటువంటి ఆ సిమెంట్ కూడా కనీసం కలవకపోవడం, ఒక ఇటుకి మధ్యలో సిమెంట్ ఉన్నటువంటి సిమెంట్ కూడా బలం లేకుండా ఏదైతే పడిన వెంటనే ఒక పౌడర్ లాగా అయిపోయింది అని చెప్పి కూడా చెప్తున్నారు స్థానికులు. ప్రత్యక్షంగా చూసినటువంటి అధికారులు చెప్తున్న నేపథ్యంలో నాణ్యత మీద ప్రధానంగా విచారణ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ విచారణ వచ్చిన తర్వాత క్రిమినల్ కేసులు ఉంటాయంటూ కూడా బాధ్యతపై క్రిమినల్ కేసులు ఉంటాయని చెప్పి ఇప్పటికే మంత్రులు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో నివేదిక మీద ప్రస్తుతం అయితే అందరి దృష్టి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు.